శిక్షాదానం ఎందుకంటే నువ్వు నశించి నరకానికి పోకుండానట్లు ఆయన నిన్ను శిక్షిస్తాడు. ఆ మాటే దేవుని గ్రంథంలో రాయించాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చూడు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఆయన నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు. ఏదన్నా నీ నుండి పొరపాటు జరిగిందంటే, దానికి పనిష్మెంట్ వచ్చింది అంటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఆయనే చెప్పాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను అని. అద్భుతమైన మాట. లేకపోతే అమ్మో యేసు రక్తాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా ఊరేగాం, అసలు ఆపుతారు ఇక మనల్ని ఎవరన్నా? రోజంతా పాపాలు చేయటం, సాయంత్రానికి పోయి ప్రభువా ప్రతి ఘోర పాపమును కడు అన్నావుగయ్యా, ఒప్పుకున్న ఎడలు అన్నీ కడిగి వేయబడతాయి అన్నావుగయ్యా, కడిగాయి. ఏ రోజుకి ఆ రోజు నో, పాపులుగా ఉండుటకు పిలవబడలేదు, పరిశుద్ధ పరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం, పాపులుగా ఉండటానికి కాదు. మురికిలో మురికోళ్ళంగా ఉండటానికి కాదు. కడగబడిన వారమై, పరిశుద్ధ పరచబడిన వారమై, పవిత్రులమై, పరిశుద్ధులమై ఉండటానికి పిలువబడ్డామని గుర్తుపెట్టుకోవాలి మనందరం. అయినా సరే మన తుచ్చ శరీరం మురికించి మళ్ళా మురికిని, పంది కానీ అశుద్ధాన్ని కోరుకున్నట్టు ఈ పాపిష్టి శరీరం పదే అశుద్ధాన్ని ఆశిస్తూ ఉంటుంది. దీని లక్షణం అది. దీని క్రియలను రోజు మనం ఆత్మచేత చంపాలి. దీని క్రియలను రోజు మనం ఆత్మచేత చంపాలి. దాని ఇష్టం వచ్చినట్టు పోనీయకూడదు. దేవుని ఆత్మబలాన్ని అడగాలి, నీ శక్తితో నన్ను నింపు. దీని ఇష్టం వచ్చినట్టు ఊరేగుతుంది, దీన్ని కట్టడి చేయాలి ప్రభా, నాకు బలమీమని ప్రార్థన చేయాలి. ఒకవేళ బలహీన వేళ, ఎక్కడన్నా శోధించబడిన వేళ, దేవుని రక్తాన్ని ఆశ్రయించి కడిగేసుకొని జాగ్రత్త పడాలి. ఏం కాదులే, ఏం జరగట్లేదులే అని దేవుని దీర్ఘశాంతాన్ని ఆటలాడుకున్నామనుకో, ఉండి ఒక్కసారి తంతే ఒక తన్ను చుక్కలు కనపడతాయి మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కనపడతాయి? అప్పుడు ఓ ఓ ఓ అని కొట్టుకోవాల్సి వచ్చింది. అవి అడుగుతాడు, ఏనా ఏమైంది అంటాడు. తట్టుకోలేకపోతున్నా తండ్రి ఈ బాధను అయ్యా అంటాడు. అవునా, మరి నా పరిస్థితి ఏందిరా? మరి నా పరిస్థితి ఏంది? ఇష్టం వచ్చినట్టు ఊరేగావుగా, నేను అక్కడ ఉన్నానని మర్చిపోయావా? విచ్చలవిడిగా చేసావుగా, హద్దు అదుపు లేకుండా ఊరేగావుగా, భయం లేకుండా తిరిగావుగా. నేనేం చేయలేదు అన్న, నీది నీకే వచ్చింది అంతే. తట్టుకోలేకపోతున్నాను తండ్రి. ఆలోచించుకో, మరి ఇంకోసారి చేయకుండా మరి జాగ్రత్త పడతావా? వామ్మో ఇంక సచ్చినా చేయను ప్రభా, నీకు స్తోత్రం నాయన, ఇంకొద్దయ్యా.